ఒకే కడుపున పుట్టకపోయినా అన్నా అని పిలిచే ఒకే ఒక పిలుపుతో ప్రాణాలను సైతం పణంగా పెట్టే గొప్ప అనుబంధం రాఖీకి ఉంది. అసలు రాఖీ పండుగ ఏ రోజు ఎలా మొదలైంది? మార్కెట్లో కొన్ని రూపాయలకి దొరికే రాఖీ కడితే మరణించే వాళ్ళు కూడా బతుకుతారా? కేవలం రక్షణ కోసం కట్టే దారానికి అంత శక్తి ఎలా వచ్చింది? సాక్షాత్తు సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఎందుకని ఒక రాక్షస రాజుకి రాఖీ కట్టాల్సి వచ్చింది? రాఖీ పండుగ అంటే కేవలం అన్నా చెల్లెల పండుగ మాత్రమే కాదు. మన పురాణాల ప్రకారం ఒక భార్య తన భర్తకు రక్షాబంధనం కట్టిన సంఘటన మీకు తెలుసా? మృత్యువుకే అధిపతి అయిన యమధర్మరాజు తన చెల్లెలికి ఇచ్చిన వరమేంటి? మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగ, ప్రతి ఆచారం వెనుక ఓ అద్భుతమైన శాస్త్రీయ పౌరాణిక రహస్యం దాగి ఉంది. ఈ రోజు మనం చెప్పుకోబోయే రాఖీ పండుగ కేవలం మిఠాయిలు పంచుకొని బహుమతులు ఇచ్చుకునే రోజు కాదు. ఇది రెండు హృదయాల మధ్య యుగ యుగాల పాటు నిలిచిపోయే ఒక రక్షణ కవచం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాఖీ గురించి విన్నాక మీ కళ్ళలో నీళ్లు తిరగడం, మీ అన్నా చెల్లెలపై మీకున్న ప్రేమ 100 రెట్లు పెరగడం ఖాయం. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్షాబంధనం అంటే కేవలం చేతికి ఒక దారాన్ని కట్టడం కాదు, ఒకరి హృదయాన్ని మరొకరి ఆత్మతో అనుసంధానం చేయడం. మన భారతీయ సంస్కృతిలో దారానికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మసూత్రం, పెళ్లిలో మాంగళ్యసూత్రం, అలాగే విపత్తుల నుంచి కాపాడేందుకు రక్షాసూత్రం. అసలు ఈ రక్షాబంధనం ఎక్కడ పుట్టింది? దీని వెనుక ఉన్న పురాణ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి రాక్షస రాజైనప్పటికీ ఆయన మహాదాత, గొప్ప ధర్మకర్త. అతని బల పరాక్రమాలకు దేవతలు కూడా భయపడేవారు. బలిచక్రవర్తి ఒకసారి ముల్లోకాలను ఆక్రమించి దేవేంద్రుడిని స్వర్గం నుండి తరిమేశాడు. అయితే దేవతల కష్టాలను తీర్చడం కోసం శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. బలిచక్రవర్తి అత్యంత వైభవంగా ఒక మహాయాగం చేసి యాగం పూర్తయ్యాక దాన ధర్మాలు చేస్తున్న సమయంలో వామనుడు బలిచక్రవర్తి వద్దకు వెళ్లి తన తపస్సు కోసం కేవలం 3 అడుగుల నేల కావాలని అడిగాడు. బలిచక్రవర్తి సంతోషంగా దానం చేస్తానన్నాడు. అప్పుడు వామనుడు త్రివిక్రముడిగా, అంటే ఆకాశమంతా ఎత్తు పెరిగిపోయి 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి బలి అని అడిగినప్పుడు బలిచక్రవర్తి ఏమాత్రం సంకోచించకుండా చిరునవ్వుతో తన శిరస్సును చూపించాడు. వామనుడు తన పాదాన్ని బలిచక్రవర్తి తల మీద పెట్టి అతడిని పాతాళ లోకానికి అణగదొక్కాడు. అయితే బలిచక్రవర్తి దానగుణానికి, నిస్వార్థ భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు బలిచక్రవర్తి 2 చేతులు జోడించి, స్వామి, నేను పాతాళంలో ఉన్నా, నేను ఎప్పుడు కళ్ళు తెరిచినా నా కళ్ళ ముందు నీవే ఉండాలి. నా భవనానికి నీవే రక్షకుడిగా, ద్వారపాలకుడిగా ఉండాలి అని కోరుకున్నాడు. భక్తవత్సలుడైన విష్ణుమూర్తి తన భక్తుడి కోరికను కాదనలేక వైకుంఠాన్ని వదిలి పాతాళంలో బలిచక్రవర్తి కోట గుమ్మానికి కాపలాదారుడిగా ఉండిపోయాడు. ఇక వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లేకపోవడంతో అంతా శూన్యంగా మారిపోయింది. నారాయణుడు లేని వైకుంఠంలో లక్ష్మీదేవికి క్షణమొక యుగంలా గడుస్తోంది. తన పతిదేవుడు పాతాళ లోకంలో ఒక రాక్షస రాజుకి ద్వారపాలకుడిగా ఉండటం ఆమెకు తీవ్రమైన బాధను కలిగించింది. ఎలాగైనా తన స్వామిని వైకుంఠానికి తీసుకురావాలని ఆమె మనసు తల్లడిల్లిపోయింది. అప్పుడు ఒక శ్రావణ పౌర్ణమి రోజున నారద మహర్షి వైకుంఠానికి వచ్చాడు. లక్ష్మీదేవి దుఃఖాన్ని చూసి, అమ్మా, స్వామివారిని తిరిగి వైకుంఠానికి రప్పించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అని అన్నాడు. ఏమిటా మార్గం నారద అని అడిగింది తల్లి. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు, బలిచక్రవర్తి మహాదాత, ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేడు. నీవు ఒక సాధారణ స్త్రీ రూపంలో పాతాళానికి వెళ్ళు. బలిచక్రవర్తిని నీ సొంత సోదరుడిగా భావించి ఆయన చేతికి రక్షాసూత్రాన్ని కట్టు. ఆ తర్వాత నీవు ఏది కోరినా ఆ దానశీలి కాదనలేడు అని ఒక ఉపాయం చెప్పాడు. నారదుడి మాటలు విన్న లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమి రోజు ఒక సామాన్యమైన పేద బ్రాహ్మణ స్త్రీ రూపంలో పాతాళ లోకంలోని బలిచక్రవర్తి కొలువులోకి ప్రవేశించింది. ఆమె ముఖంలో ఉన్న దివ్య తేజస్సును చూసి బలిచక్రవర్తి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, ఎవరు నీవు? ఎందుకు ఇంత దీనంగా వచ్చావు? నీకు ఏ కష్టం వచ్చిందో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఏడుస్తూ, రాజా, ఈ లోకంలో నాకు ఎవరూ తోబుట్టువులు లేరు. నా మంచి చెడ్డలు చూసే ఒక్క అన్న కూడా లేడు. నీ వంటి ధర్మపరుడిని నా సొంత సోదరుడిగా భావించి వచ్చాను. నీకు రక్ష కట్టనిస్తావా అని అడిగింది. ఆ మాటలకు బలిచక్రవర్తి హృదయం ద్రవించిపోయింది. అంతకంటే భాగ్యమా సోదరి అంటూ ఆనందంగా తన కుడి చేతిని ముందుకు చాచాడు.
వెంటనే లక్ష్మీదేవి సంతోషంతో తన చీర కొంగున ఉన్న ఒక పత్తి దారాన్ని తీసి పసుపు కుంకుమలో అద్ది ఆ బలిచక్రవర్తి కుడి చేతికి ఎంతో భక్తిగా ప్రేమగా కట్టింది. రాఖీ కట్టించుకున్న తర్వాత బలిచక్రవర్తి ఎంతో ఆనందపడ్డాడు. సోదరి, ఈ ముల్లోకాలలో ఏది కావాలన్నా సరే వెంటనే నీ పాదాల ముందు ఉంచుతాను, అడుగు చెల్లి అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి తన అసలైన దివ్య రూపాన్ని ప్రకటించింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తన ముందు నిలబడి ఉండడం చూసి బలిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. శ్రీ మహాలక్ష్మి కోటగుమ్మం వైపు నిలబడి ఉన్న ద్వారపాలకుడిని చూపిస్తూ, అన్నా, నాకు సిరి సంపదలు వద్దు, రాజ్యాలు వద్దు. నా పసుపు కుంకుమలు, నా సౌభాగ్యమైన నా పతిదేవుడు నీ గుమ్మానికి కాపలాగా ఉన్నాడు. ఆ శ్రీ మహావిష్ణువును నాకు తిరిగి ఇచ్చాయన్నా. నా భర్తను నాతో పాటు వైకుంఠానికి పంపించు అని అడిగింది. బలిచక్రవర్తి ఒక్క క్షణం స్తంభించిపోయాడు. తన ఆరాధ్య దైవమైన విష్ణువును వదిలిపెట్టడం అతనికి ఇష్టం లేదు. కానీ సోదరిగా భావించి చేతికి రాఖీ కట్టించుకున్న తర్వాత ఆమె కోరికను కాదనడం ధర్మం కాదు. బలిచక్రవర్తి నారాయణుడి వైపు చూసి చేతులు జోడించి, స్వామి, లక్ష్మీదేవి నా సోదరిగా వచ్చి నన్ను బంధించింది. మీరిద్దరూ వైకుంఠానికి వెళ్ళండి అని హృదయపూర్వకంగా వీడ్కోలు పలికాడు. ఒక చిన్న దారం రాక్షస రాజులోని క్రూరత్వాన్ని పోగొట్టి దైవత్వాన్ని నిద్రలేపింది. భగవంతుడిని సైతం శాసించగలిగే శక్తి ఆ రక్షాబంధనానికి ఉంది. తన భక్తుడి త్యాగానికి మురిసిపోయిన శ్రీ మహావిష్ణువు ఒక వరం ఇచ్చాడు. బలి, ఈ శ్రావణ పౌర్ణమి నాడు అన్నా చెల్లెల అనుబంధానికి ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చావు. యుగ యుగాలు గడిచిన ఈ భూమిపై రక్షాబంధనం ఉన్నంతకాలం నీ పేరు నిలిచిపోతుంది అని వరవిచ్చాడు. అందుకే రాఖీ కట్టేటప్పుడు ఇప్పటికీ ఒక మంత్రం చదువుతారు. ఏనబద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్షే మాచల మాచల. అంటే దీని అర్థం, మహాబలవంతుడైన బలిచక్రవర్తిని ఏ దారపు పోగో అయితే కట్టివేసిందో అదే పవిత్రమైన బంధంతో నిన్ను కూడా బంధిస్తున్నాను. ఓ రక్షాసూత్రమా, నీవు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి నా సోదరుడిని కాపాడుగాక అని దీని అర్థం. అయితే యమధర్మరాజు పేరు చెబితేనే లోకాలు గడగడలాడుతాయి. ఆయన వస్తున్నాడు అంటే మరణం సంభవిస్తుంది అని అర్థం. యమధర్మరాజును చూసి అందరూ భయపడి పారిపోతారు. కానీ ఈ ముల్లోకాలలో యమధర్మరాజును చూసి భయపడనిది, ఆయన కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూసేది ఒకే ఒక్కరున్నారు. వారే యముడు ప్రాణప్రదంగా ప్రేమించే ఆయన చెల్లెలు యమునాదేవి. సూర్య భగవానుడి సంతానమైన యముడు మరియు యమునాదేవి ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు. చిన్నప్పటి నుండి ఈ అన్నా చెల్లెళ్ళు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. కానీ కాలక్రమేణా యముడు నరకలోకానికి అధిపతిగా ప్రాణుల పాపపుణ్యాల లెక్కలు చూసే విధుల్లో మునిగిపోయాడు. యమునాదేవి భూలోకంలో ఒక పవిత్రమైన నదిగా మారిపోయింది. యమునకు తన అన్నయ్య అంటే పంచ ప్రాణాలు. ఎన్ని పనులు ఉన్నా కనీసం ఒక్కసారైనా తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమని ఆమె యమధర్మరాజుకు ఎన్నోసార్లు కబురు పంపేది. కానీ యమధర్మరాజు తన విధి నిర్వహణలో నిరంతరం మునిగిపోయి చెల్లెలిని చూడటానికి వెళ్ళలేకపోయేవాడు. అయితే ఒక శ్రావణ పౌర్ణమి నాడు యముడు తన చెల్లెలైన యమునాదేవి నివాసానికి వెళ్ళాడు. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన అన్నయ్యను చూసి యమునాదేవి ఆనందానికి అవధులు లేవు. పరుగు పరుగున వెళ్ళి అన్నయ్యను లోపలికి ఆహ్వానించింది. తన చేతులతో ఎంతో ప్రేమగా వండిన రుచికరమైన పిండి వంటలతో భోజనం పెట్టింది. ఆ తర్వాత, అన్నా, నీకు ఏ ఆపద రాకూడదు, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఆయన కుడి చేతికి ఒక పవిత్రమైన రక్షాబంధనాన్ని కట్టి హారతి ఇచ్చింది. చెల్లెలి నిస్వార్థమైన ప్రేమకు యమధర్మరాజు కరిగిపోయాడు. సోదరి యమున, ఈ సృష్టిలో అందరూ నన్ను చూసి భయపడతారు. నా రాకను ఎవరూ కోరుకోరు. కానీ నువ్వు మాత్రమే నా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశావు. నీ ఆతిథ్యానికి, నీ ప్రేమకు నేను పరవశించిపోయాను. నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు యమునాదేవి చిరునవ్వుతో, అన్నా, నాకు ఏ సిరి సంపదలు వద్దు. నువ్వు ప్రతి ఏడాది ఇలాగే నా ఇంటికి రావాలి. అంతేకాదు, ఎవరైతే శ్రావణ పౌర్ణమి రోజున తన సోదరితో రక్షాబంధనం కట్టించుకుంటాడో ఆ సోదరుడికి నీ వల్ల అకాల మృత్యుభయం ఉండకూడదు. వారికి సంపూర్ణ ఆయుష్ లభించాలి అని కోరుకుంటుంది. అందుకు యముడు సంతోషంగా తదాస్తు అని వరమిచ్చాడు. రాఖీ కట్టించుకుంటే మరణాన్ని సైతం జయించవచ్చు అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఒక సోదరి దీవెనలో అంతటి ప్రాణశక్తి దాగి ఉంది. అయితే రక్షాబంధనం అనగానే మన పురాణాలలో అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే ఒక మధురమైన, మనసును పిండేసే అద్భుతమైన ఘట్టం శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న అన్నా చెల్లెళ్ల బంధం. వీరిద్దరూ ఒకే కడుపున పుట్టకపోయినా ద్రౌపది కృష్ణుడిని సొంత అన్నయ్య కంటే ఎక్కువగా ప్రేమించింది. కృష్ణుడు కూడా ద్రౌపదిని ప్రాణప్రదమైన చెల్లిగా ఆదరించాడు.
వీరి బంధం మహాభారతంలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయింది. పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన తర్వాత ధర్మరాజు అత్యంత వైభవంగా రాజసూయ యాగం ప్రారంభించాడు. ఆ సభలో సమస్త దేశాల రాజులు, మహర్షులు, భీష్మ, ద్రోణాది కురువృద్ధులు కొలువై ఉన్నారు. యాగ పూర్ణాహుతి సమయంలో అగ్రపూజ ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న వచ్చింది. భీష్మ పితామహుడు లేచి శ్రీకృష్ణుడిని సూచించాడు. అందరూ ఆనందంతో జయ జయధ్వానాలు చేస్తుంటే ఒకే ఒక్కడు అహంకారంతో రగిలిపోయాడు. అతడే చేది దేశపు రాజు శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు. అసూయతో రగిలిపోతూ శ్రీకృష్ణుడిని నానా దుర్భాషలు ఆడతాడు. అయితే శిశుపాలుడి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులు పూర్తయ్యే వరకు కృష్ణుడు చిరునవ్వుతో భరించాడు. ఎప్పుడైతే శిశుపాలుడు 101 తప్పు పూర్తవుతుందో శ్రీకృష్ణుడి చిరునవ్వు మాయమై ముఖంలో రౌద్రం తాండవించింది. క్షణాల్లో శ్రీకృష్ణుడి చూపుడు వేలు నుంచి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సుదర్శన చక్రం బయటకు వచ్చి ఒక్క క్షణంలో శిశుపాలుడి శిరస్సును ఖండించి తిరిగి శ్రీకృష్ణుడి చేతి చూపుడు వేలి వద్దకు వచ్చి చేరింది. ఆ తీవ్రమైన వేగానికి శ్రీకృష్ణుడి వేలు కొద్దిగా తెగి నెత్తురు దారగా కారడం మొదలైంది. అది చూసి ఆ సభలో ఉన్న వారంతా హాహాకారాలు చేశారు. సత్యభామ గబగబా పరిగెత్తి వైద్యులను పిలవమని చెప్పింది. రుక్మిణీదేవి కంగారుగా బట్టపట్టీల కోసం లోపలికి పరిగెత్తింది. మిగతా వాళ్ళు పరిచారకులను పిలుస్తూ ఉన్నారు. ఎవరి హడావిడిలో వారు ఉన్నారు. కానీ తన అన్నయ్య వేలి నుండి రక్తం కారుతుంటే చూడలేకపోయిన ద్రౌపది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వైద్యుల కోసం ఎదురు చూడలేదు. రాజమర్యాదలను చూడలేదు. తాను కట్టుకున్నది అత్యంత ఖరీదైన దివ్యమైన పట్టుచీర అన్న స్పృహ కూడా ఆమెకు లేదు. వెంటనే తన పట్టుచీర కొంగును 2 చేతులతో పట్టుకుని చెరక్మనిచించి పరుగు పరుగున వెళ్లి తన అన్నయ్య శ్రీకృష్ణుడి వేలికి ఆ వస్త్రాన్ని కట్టుకట్టగానే రక్తం ఆగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ద్రౌపది వంక చూశాడు. ఆమె కళ్ళలో తన పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమను, ఆరాటాన్ని చూసి శ్రీకృష్ణుడి హృదయం కరిగిపోయి ద్రౌపదితో ఇలా అన్నాడు. సోదరి ద్రౌపది, నువ్వు నా రక్తాన్ని ఆపడానికి నీ అత్యంత విలువైన చీరకొంగును చింపి నాకు కట్టావు. ఇప్పుడు నువ్వు నా చేతికి కట్టిన ఈ ఒక్క నూలుపోగు కేవలం గుడ్డముక్క కాదు. ఇది నువ్వు నాకు వేసిన ప్రేమ బంధనం. సోదరి, నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. నీవు నా చేతికి కట్టిన ఈ ఒక్కొక్క పోగుకు బదులుగా నీ జీవితంలో నీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా దాన్ని నేను 1000 రెట్లు చేసి నీకు తిరిగి రక్షణగా ఇస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. కాలం గడిచింది. మాయాజూదంలో ధర్మరాజు సర్వస్వం కోల్పోయాడు. చివరికి తన భార్య ద్రౌపదిని కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు. దుశ్శాసనుడు ద్రౌపది అంతఃపురంలోకి ప్రవేశించి ఏకవస్త్ర అయి ఉన్న ద్రౌపది జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కురుసభ మధ్యలోకి తీసుకువచ్చాడు. ఆ సభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కురువృద్ధులు, మహాయోధులు ఉన్నారు. స్వయంగా ఆమె భర్తలైన పంచపాండవులు తలలు దించుకొని కూర్చున్నారు. ధర్మం మాట్లాడాల్సిన పెద్దలంతా మౌనంగా ఉన్నారు. దుర్యోధనుడు క్రూరంగా నవ్వుతూ, దుశ్శాసన, ఆ ద్రౌపది వస్త్రాలను లాగిపారే అని ఆజ్ఞాపించాడు. దుశ్శాసనుడు రాక్షసుడిలా ద్రౌపది చీర కొంగును పట్టుకుని బలంగా లాగడం మొదలుపెట్టాడు. ద్రౌపది తన 2 చేతులతో చీరను పట్టుకుని ఏడుస్తూ, మామగారు కాపాడండి, పితామహ నన్ను రక్షించండి, నా భర్తలారా నా మానాన్ని కాపాడండి అని సభలోని ప్రతి ఒక్కరిని వేడుకుంది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఎవరూ ఆమెను కాపాడలేదు. అప్పుడు ఆమెకు ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకు వచ్చాడు. చీరను పట్టుకున్న చేతులను వదిలేసి సంపూర్ణ శరణాగతితో కన్నీటి ధారల మధ్య ఆకాశం వైపు చూస్తూ ఆర్తనాదం చేసింది. హే కృష్ణ, ద్వారకావాస, ఈ ఆపద నుండి నన్ను రక్షించు. నీ చెల్లి పడుతున్న ఈ అవమానాన్ని ఆపు తండ్రి అని ఆర్తనాదం చేసింది. ఎక్కడో ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు తన చెల్లి పిలుపు విన్నాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగుతూనే ఉన్నాడు. కానీ అతను చీర లాగే కొద్దీ చీరలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒక చీర వెనుక మరొక చీర. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం ఇలా రంగురంగుల వస్త్రాలు సభలో పర్వతంలా గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దుశ్శాసనుడి చేతులు నొప్పి పుట్టి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చివరకు ఊపిరి ఆడక సభలోనే కుప్పకూలిపోయాడు. కానీ ద్రౌపది దేహంపై వస్త్రం మాత్రం అలాగే ఉంది. చూశారా, ఆనాడు ద్రౌపది కృష్ణుడి వేలికి కట్టిన ఆ చిన్న గుడ్డ పీలికే ఆమె మానాన్ని, ప్రాణాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన అనంత వస్త్ర రాశిగా మారి ఈ ప్రపంచానికి రక్షాబంధనం యొక్క నిజమైన అర్థాన్ని, శక్తిని చాటి చెప్పాయి. అయితే రాఖీ పండుగ అనగానే ఒక చెల్లి తన అన్నయ్యకు లేదా అక్క తన తమ్ముడికి కట్టే పండుగ అని మాత్రమే మనందరికీ తెలుసు. కానీ భవిష్య పురాణం ప్రకారం ఒక భార్య తన భర్తకు రాఖీ కట్టింది అన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది అక్షరాల నిజం.
దేవతల రాజైన దేవేంద్రుడికి ఆయన భార్య ఇంద్రాణి రాఖీ ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఆ చిన్న దారపు పోగు రాక్షసుల భయంకరమైన ఆయుధాల నుండి ఇంద్రుడిని ఎలా రక్షించిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య ఆధిపత్యం కోసం భీకరమైన సంగ్రామం మొదలైంది. రాక్షసుల రాజైన వృత్రాసురుడు అపారమైన బలగంతో స్వర్గలోకంపై దండెత్తాడు. రాక్షసుల మాయాజాలం ముందు, వారి భయంకరమైన ఆయుధాల ముందు దేవతలు నిలబడలేకపోయారు. ఆ యుద్ధం 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 12 సంవత్సరాల పాటు ఏకదాటిగా సాగింది. దేవతల సైన్యం చెల్లాచెదురై స్వర్గలోకం రాక్షసుల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా రాక్షసుల దెబ్బలకు తాళలేక తీవ్రంగా గాయపడ్డాడు. అతనిలోని శక్తి, ధైర్యం పూర్తిగా నశించిపోయాయి. అయితే తన భర్త ముల్లోకాలకు ఆధిపత్యం వహించే మహారాజు ఇలా ఒక నిస్సహాయుడిగా మారిపోవడం చూసి ఇంద్రుడి భార్య శచీదేవి హృదయం ముక్కలైంది. భర్త గౌరవం మట్టిపాలు అవుతుంటే ఏ భార్య చూస్తూ ఊరుకోలేదు కదా. వెంటనే ఆమె దేవతల గురువైన బృహస్పతి వద్దకు వెళ్లి కన్నీళ్లతో ఆయన పాదాలపై పడి, గురుదేవా, నా భర్త ప్రాణాలకు, స్వర్గలోక మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లింది. నా భర్తని ఆ రాక్షసుల బారి నుండి కాపాడే మార్గం దయచేసి చెప్పండి అని వేడుకుంది. శచీదేవి ఆవేదనను అర్థం చేసుకున్న దేవగురు బృహస్పతి ఇలా అన్నాడు, ఇంద్రాణి, అధైర్యపడకు. రేపు రాబోయేది అత్యంత పవిత్రమైన శ్రావణ పౌర్ణమి. నువ్వు ఎంతో నిష్ఠతో, పతివ్రతా ధర్మంతో ఒక పతిదారాన్ని తీసుకుని దానికి పసుపు కుంకుమలు అద్ది మంత్రశక్తితో దాన్ని పూజించు. రేపు ఉదయాన్నే ఆ పవిత్రమైన దారాన్ని ఇంద్రుడి కుడి చేతికి కట్టు. ఆ రక్షాబంధనమే నీ భర్తకు ఒక అదృశ్య కవచంలా మారి అతని ప్రాణాలను కాపాడుతుంది అని సెలవిచ్చాడు. బృహస్పతి ఆజ్ఞ ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున శచీదేవి ఉపవాసం ఉండి దేవతలను ఆరాధించి దివ్య మంత్రాలతో శక్తిని నింపిన పట్టుదారాన్ని దేవేంద్రుడి కుడి చేతికి కట్టింది. తన భార్య ప్రేమతో, నమ్మకంతో కట్టిన ఆ చిన్న దారపు పోగును చూసేసరికి ఇంద్రుడిలో ఎక్కడలేని ధైర్యం పుట్టుకొచ్చింది. ఆ రక్షాసూత్రం ఇచ్చిన దివ్య శక్తితో, ఆత్మవిశ్వాసంతో ఇంద్రుడు యుద్ధరంగంలోకి దూకి రాక్షసులను సమూలంగా సంహరించి స్వర్గాధిపత్యాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, రక్షాబంధనం అంటే కేవలం అన్నా చెల్లెళ్ళు కట్టుకునేది మాత్రమే కాదు. ఎవరైతే ఎదుటివారి క్షేమాన్ని, విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారు కట్టే ప్రతి పవిత్ర దారం ఒక దివ్య రక్షా కవచంగా మారుతుంది. పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్లే రాజులకు ఆస్థాన పండితులు విజయీభవ అంటూ చేతికి రక్ష కట్టేవారు. గురువు తన శిష్యుడికి కట్టేవాడు, భార్య తన భర్తకు కట్టేది. కానీ కాలక్రమేణా సమాజంలో మహిళలకు రక్షణ కరువవుతున్న సమయంలో ఒక సోదరి తన అన్నయ్య నుండి రక్షణను ఆశిస్తూ కట్టే ఒక పవిత్ర పండుగగా ఈ రాఖీ పండుగ ప్రాచుర్యం పొందింది. అయితే శ్రావణ పౌర్ణమిని తెలుగునాట జంధ్యాల పూర్ణిమ అని, తమిళనాడు, కర్ణాటకల్లో ఉపాకర్మ అని, ఉత్తర భారతంలో శ్రావణి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ద్విజులు అంటే ఉపనయనం అయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు పాత జంధ్యాన్ని తీసివేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అంతేకాదు, ఈ శ్రావణ పౌర్ణమి నాడు మరొక మహాద్భుతం జరిగింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ స్వామిగా అవతరించాడు. హయగ్రీవుడు జ్ఞానానికి, విద్యకు, జ్ఞాపకశక్తికి మూలదేవుడు. శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ స్వామికి ఏలకుల మాల సమర్పించి నానబెట్టిన శనగలు, బెల్లం నైవేద్యంగా పెడితే మందబుద్ధి గల పిల్లలు కూడా అద్భుతమైన తెలివితేటలతో విద్యారంగంలో అగ్రస్థానంలో నిలుస్తారని శాస్త్రవచనం. అయితే రాఖీ పండుగను మనం ఎలా పడితే అలా జరుపుకోకూడదు. దీనికంటూ మన శాస్త్రాలలో కొన్ని స్పష్టమైన నియమాలు, జ్యోతిష్య రహస్యాలు చెప్పబడ్డాయి. వాటిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ కట్టేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది భద్రకాలం. శ్రావణ పౌర్ణమి రోజు కొన్ని గంటల పాటు భద్రకాలం ఉంటుంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాఖీ కట్టకూడదు. రావణాసురుడు సామాన్యుడు కాదు, సకల వేదాలు చదివిన పండితుడు, చావును సైతం గెలవగల అమరత్వపు వరాలు పొందినవాడు. అలాంటి రావణుడికి ఆయన ముద్దుల చెల్లెలు శూర్పణఖ ఒక శ్రావణ పౌర్ణమి నాడు శుభముహూర్తం దాటిపోయి భద్రకాలం నడుస్తున్న సమయంలో రాఖీ కట్టింది. ఆ రాక్షస రాఖీ కట్టిన క్షణం నుంచే రావణాసురుడి బుద్ధి వక్రించింది. రావణుడిలోని ధర్మం నశించి అహంకారం తలకెక్కింది. సీతాదేవిని అపహరించి తెచ్చాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతిలో మరణించాడు. కుంభకర్ణ, ఇంద్రజిత్తుల వంటి వీరులంతా నేలకొరిగారు. బంగారు లంక బూడిద కుప్పగా మారిపోయింది. మొత్తం రాక్షస వంశమే సమూలంగా నాశనమైపోయింది. చూశారా, రక్షణ ఇవ్వాల్సిన రక్షాబంధనమే సరైన సమయం కాకుండా భద్రకాలంలో కట్టడం వల్ల ఎంతటి ఘోర వినాశనానికి దారితీసిందో.
అందుకే రాఖీ పౌర్ణమి రోజున ఉదయం పౌర్ణమి తిథి ఉన్నప్పటికీ భద్రకాలం ఎప్పుడు ముగుస్తుందో పంచాంగం చూసి తెలుసుకొని భద్రకాలం లేని శుభముహూర్తంలోనే సోదరుడికి రాఖీ కట్టాలి. అంతేకాదు రాఖీ కట్టే పళ్ళెంలో 5 వస్తువులు ఖచ్చితంగా ఉండాలి. అవేంటంటే కుంకుమ, పసుపు, అక్షతలు, హారతి కోసం నెయ్యితో వెలిగించిన దీపం, స్వచ్ఛమైన మిఠాయి మరియు పవిత్రమైన రాఖీ. అయితే ప్లాస్టిక్తో లేదా దేవుడి బొమ్మలతో ఉన్న రాఖీలు కట్టకూడదు. పత్తి దారంతో గాని పట్టు దారంతో గాని చేసిన రాఖీలు మాత్రమే అత్యంత పవిత్రమైనవి. అలాగే రాఖీ కట్టే సమయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. సోదరుడు ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిక్కుకు ముఖం పెట్టి కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు కూర్చోకూడదు. రాఖీ కట్టించుకునే సమయంలో సోదరుడి తల ఖాళీగా ఉండకూడదు. తలపై రుమాలు లేదా ఒక శుభ్రమైన వస్త్రం వేసుకోవాలి. మన శరీరంలో కుడిచేయి ధర్మానికి, సానుకూల శక్తికి ప్రతీక. కాబట్టి ఎల్లప్పుడూ కుడిమణి కట్టుకే రాఖీ కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు దారానికి ఖచ్చితంగా 3 ముడులు వేయాలి. ఎందుకో తెలుసా? మొదటి ముడి బ్రహ్మదేవుని ఆశీస్సులతో సోదరుడికి దీర్ఘాయుష్షు కలగాలని, రెండవ ముడి విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు, సంపదలు సిద్ధించాలని, మూడవ ముడి పరమశివుని రక్షణతో సమస్త ఆపదలు, దృష్టి దోషాలు నశించిపోవాలని. అయితే ఈ 3 ముడులు వేసే సమయంలో సోదరి మనసులో ఇప్పుడు చెప్పే పవిత్రమైన రక్షామంత్రాన్ని స్మరించాలి. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్షే మాచల మాచల. ఆ తర్వాత సోదరుడికి కుంకుమాక్షతలు పెట్టి దీపంతో హారతి ఇచ్చి నోరు తీపి చేయాలి. రాఖీ కట్టించుకున్న సోదరుడు తన శక్తి కొద్దీ సోదరికి కానుకలు ఇచ్చి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక రాఖీ పౌర్ణమి రోజున తెలియక చేసే కొన్ని తప్పులు దోషాలకు కారణమవుతాయి. వాటిని తప్పక నివారించండి. నల్లటి రాఖీలు కట్టకూడదు. సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇచ్చేటప్పుడు కత్తెరలు, చాకులు, నల్లటి దుస్తులు లేదా విరిగిపోయే గాజు వస్తువులను ఇవ్వకూడదు. ఇవి బంధాలలో కలతలను తెస్తాయి. అలాగే పండుగ అయిపోయిన తర్వాత రాఖీ ఊడిపోయినా లేదా తీసివేసినా దాన్ని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. చెత్తబుట్టలో వేయకూడదు. అది భగవంతుడి రక్ష. కాబట్టి దానిని ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో వేయడమో లేదంటే ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. మిత్రులారా, రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అది ఒక నమ్మకం. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిన ఒక ఆడపిల్లకు పుట్టింటి వైపు చూస్తే కనిపించే ధైర్యం ఆమె సోదరుడు. రేపు నా తల్లిదండ్రులు లేకపోయినా ఈ భూమి మీద నాకంటూ ఒక రక్త సంబంధం ఉంది అని ఆ చెల్లి చెప్పుకునేది ఆ సోదరుడి గురించే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆస్తుల కోసం, చిన్న చిన్న మనస్పర్ధల కోసం ఎంతో అపురూపమైన ఈ అన్నా చెల్లెల బంధాన్ని దూరం చేసుకోకండి. సోదరుడి మీద కోపం ఉన్నా రాఖీ రోజున మర్చిపోండి. చెల్లితో పట్టింపులు ఉన్నా పక్కన పెట్టేయండి. ఒకే తల్లి పేగు పంచుకొని పుట్టిన మీరు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించండి. ఈ అద్భుతమైన రాఖీ పండుగ విశేషాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ తమ్ముడికి, అన్నయ్యకు, అక్కకు, చెల్లికి వాట్సాప్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన సనాతన ధర్మ రహస్యాల కోసం, పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు, మీ తోబుట్టువులందరికీ శ్రీకృష్ణ యమధర్మరాజుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.